టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత గురించి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. మాధవీలత 2007లో మహేష్ బాబు నటించిన 'అతిథి' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా కనిపించారు. హీరోయిన్గా ఆమె మొదటి చిత్రం 2008లో విడుదలైన 'నచ్చావులే'. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా 3 నంది పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె 'ఉష్', నాని సరసన నటించిన 'స్నేహితుడా' చిత్రాలలో నటించారు. అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమె 'అరవింద 2లో నటించారు. తారక రత్నతో కలిసి నటించిన 'చూడాలని చెప్పాలని' చిత్రం విడుదల కాలేదు. ఇందులో ఆమె మూగ చెవిటి అమ్మాయి పాత్రను పోషించారు. 2015లో ఆమె సురేందర్ సి దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్టారర్ తమిళ చిత్రం 'అంబల' ద్వారా తమిళంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన ఇతర చిత్రాలలో 'ఉసురు', 'లేడీ', 'మదురై మణిక కుక్కువర్' ఉన్నాయి. హీరోయిన్గా అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో ఈ భామ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాధవీలత సమాజంలో జరుగుతున్న తప్పులపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి శివాలయంలో ఉన్న బసవన్నకు నీళ్లతో అభిషేకం చేశారు. బసవన్నపై కాళ్లు పెట్టి కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ విగ్రహం మీద కాళ్లు కడుక్కున్నాడు. అంతటితో ఆగకుండా దాని మీద టాయిలెట్ కూడా పోశాడు. ఈ వీడియోపై మాధవీలత రియాక్ట్ అయ్యారు. దీంతో మాధవీలత మాట్లాడుతూ అంటే అన్నామంటారు, అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో. ఏం పర్లేదు, ఏదో ఒక రోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడుస్తుంది, అంతే, ఆ కర్మ అనుభవించాలి అంటూ ఆమె కామెంట్ చేశారు. ఏం పర్లేదు, ఇప్పుడు నవ్వినోడు కడుక్కున్నోడు ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు. ఒకవేళ నీకు తెలియకపోయినా నీ పిల్లలకు తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతుంది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారామె. ప్రస్తుతం మాధవీలత మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.